ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం రోజువారీగా భోజనం చేస్తూ ఉంటాం కదా, ఉదయం అలాగే సాయంత్రం, ఇలాగా కొంతమంది మధ్యాహ్నం కూడా ఇలాగా భోజనం చేస్తూ ఉంటాం. అయితే ఇలా భోజనం చేసేటప్పుడు ఏదో గబగబా తిని అయిందనిపిస్తూ ఉంటాం, కానీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని దీనికి సంబంధించినటువంటి చక్కని విశేషాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వీటిని మొత్తం తెలుసుకుందాం. భోజనం ఎలా చేయాలి, భోజనం చేసేటటువంటి పళ్ళెం ఉంటుంది కదా, ఆకు కానీ పళ్ళెం కానీ, దీని దగ్గర నుంచి భోజనానికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మనసుకి ఇంపైందిగా ఉండాలి, మనసుకి ఆహ్లాదంగా ఉండాలి, మనసుకి హాయిగా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో సంతోషాన్ని ఇచ్చేవి చాలా కొన్ని ఉంటాయి. వీటిలో ఆహార సేవన అనేది ఒకటి. అందుకే కొన్ని ప్రాంతాలలో ఈ ఆహారానికి సంబంధించి, అన్నానికి సంబంధించి కొన్ని దేవాలయాలే ఉన్నాయి. అన్నలక్ష్మి దేవాలయం అని ఇలాగ చాలా. కాబట్టి ఆహారం ఇంత పవిత్రమైంది, ఒక దేవుడితో సమానం ఈ ఆహార సేవన అనేది. కొంతమంది అంటూ ఉంటారు, పళ్ళాన్ని తింటామా, పళ్ళెంలో ఉండేటటువంటి ఆహారాలు తింటామా అని అనుకుంటూ ఉంటారు. అంటే పళ్ళానికి ఏముంది ఇంపార్టెన్స్ అనుకుంటారు, కానీ ఈ పళ్ళెం కూడా తినేంత రమ్యంగా ఉండాలి. అంటే దాన్ని చూస్తే కూడా తినేయాలి అని అనిపించాలి. ఈ విషయానికి సంబంధించి ఆచార్యులు ఒక చక్కటి శ్లోకం చెప్తారు. పురస్త్వాద్విమలే పాత్రే సువిస్తీర్ణ మనోరమే అనేటటువంటి ఒక చక్కని సూత్రం. ఈ సూత్రంలో ఈ అన్నానికి సంబంధించి, పాత్రకి సంబంధించి చాలా చక్కగా వివరిస్తాడు ఆచార్యుడు సుశ్రుతుడు. భోజనం చేయటానికి కూర్చున్నప్పుడు శుభ్రమైన, విశాలమైన, చూడముచ్చటైనటువంటి పళ్ళెం తెచ్చి పెడితే ఆహారం చక్కగా తినబుద్ధి అవుతుంది అని. చూడండి, కొంతమంది ఈ బఫే భోజనాలు, వీటిలో ఇలా చేతిలో ఒక కాగిత పళ్ళెం పట్టుకుంటారు, అది ఒక పక్కకు ఒరిగిపోతూ ఉంటుంది, గబగబా అయిందనిపిస్తారు. మరి కొంతమంది ఉంటారు, వీళ్ళేంటంటే అన్నీ వండుకుంటారు, కానీ ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమోనని చిన్న ఒక టిఫిన్ పళ్ళెం లాంటి పళ్ళెంలో తింటూ ఉంటారు. అన్నీ ఆహారం అంతా కూరుకుంటారు, దాంట్లో అన్నం ఒక పక్కన, దానిపైనే కూర, దానిపైనే సాంబారు, ఏదో అన్నీ కలగాపులగంగా తింటూ ఉంటారు. ఏం కర్మ వచ్చి పడింది? అదే తినే ఆహారాన్ని కొంచెం విశాలమైనటువంటి పాత్రలో తిన్నాం అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. అసలు మీరు ఎప్పుడన్నా తిని చూడండి, మామూలు టిఫిన్ తినేటటువంటి ఒక చిన్న ప్లేట్లో అన్నం తినండి, అదే ఒక పెద్ద కంచం, బాగా దానికి అంచు ఉండాలి, ఒక బొచ్చి అంటారే అలాగా పెద్దగా ఉండాలి, దాంట్లో తిని చూడండి, తేడా మీకే తెలుస్తుంది. విశాలంగా ఉండి చాలా విస్తీర్ణంగా ఉండి, ఆ పళ్ళెం ఒకవేళ మీకు ఆర్థిక స్తోమత బాగుంటే వెండి పళ్ళెం, దాంట్లో మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ ఉండి, పూలుండి, లతలుండి, అలాంటి పళ్ళెంలో మీరు ఆహారాన్ని తిని చూడండి, అదే ఆహారం ఎంతో రమ్యంగా, ఎంతో విలువైందిగా మీకు అనిపిస్తుంది. కాబట్టి తినే ప్లేటు, తినే పళ్ళెం ఇంత విలువైంది. ఇక తర్వాతది అతి ముఖ్యమైనది వడ్డన క్రమం. ఇది కూడా చాలా ముఖ్యం. అంటే దీని తర్వాత ఏది వడ్డించుకోవాలి అనేది చాలా స్పష్టంగా ఆయుర్వేదంలో చెప్పారు. ఇలాంటి ఈ పళ్ళెంలో ముందు ఏం వడ్డించుకోవాలి? పప్పు వడ్డించుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క ఆహార పదార్థాన్ని కొద్ది కొద్దిగా వడ్డించాలి. ఇది చాలా ముఖ్యం. ఏదో ఉంది కదా అని బాగా ఎక్కువ వడ్డించేసుకోకూడదు, అప్పుడు దాంతో ఏవగింపు వస్తుంది. కాబట్టి కొద్ది కొద్దిగానే వడ్డించుకోవాలి, ఇది చాలా ముఖ్యం. ఇక మరొక విషయం, ఏ వైపు ఏ ఆహారం వడ్డించుకోవాలి ఇది కూడా తెలుసుకోవాలి. ఆహారంలో స్వీట్లు, పాయసాలు, పానకాలు ఇలాంటివి ఎప్పుడు కూడా కుడివైపున ఏర్పాటు చేసుకోవాలి, కుడివైపు. ఇక చారు, సాంబారు, పులుసు ఇలా పల్చగా ఉంటాయి. ఇలాంటి ఆహార పదార్థాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఎడమ చేతి వైపు ఉంచుకోవాలి. ఇలాగ మీరు వడ్డించుకుంటే అప్పుడు తినటానికి అనువుగా ఉంటుంది, అవి తినే క్రమానికి మీకు సహాయపడతాయి. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది, ఈ ఆహారాల మోతాదు ఎంత ఉండాలి ఇది కూడా తెలుసుకోవాలి. కూరలు, పప్పు, వడియాలు, అప్పడాలు ఇలాంటివి ఎక్కువగా వడ్డించుకోవాలి మిగతా వాటికంటే. ముఖ్యంగా కూర ఎక్కువగా వడ్డించుకోవాలి, ఇది చాలా ముఖ్యం. అంటే మామూలుగా మనం ఈ సౌత్ ఇండియాలో ప్రధాన ఆహారం ఏంటంటే అన్నం, కూరలు. నార్త్ ఇండియాలో ఈ చపాతీలు, ఫుల్కాలు ఇలాంటివి, తర్వాత కూరలు. ఏవైనా సరే ఈ అన్నం కానీ, అంటే వరి అన్నం కానీ, లేకపోతే ఈ ఫుల్కాలు కానీ, జొన్న రొట్టెలు కానీ, వీటిని తక్కువగాను, కూరను ఎక్కువగా వడ్డించుకోవాలి. ఎందుకంటే ఈ అన్నంలో
లేకపోతే ఈ గోధుమలలో లేకపోతే ఈ జొన్నల్లో ఒకే రకమైనటువంటి పోషక తత్వాలు ఉంటాయి. అదే కూరలు అనుకోండి, అనేక రకాల కలయిక ఉంటుంది. అందుకే మించి పీచు పదార్థం కూరల్లో ఎక్కువ ఉంటుంది. ఈ కూరల్ని ఎప్పుడు కూడా కాస్త పల్చగా పులుసు కూరలాగా వండుకుంటే మంచిది, వేపుడు కూరలాగా కాకుండా. అప్పుడు మీరు బరువు కంట్రోల్లో ఉంటుంది. తర్వాత అన్ని రకాల విటమిన్లు, అన్ని రకాల ఖనిజాలు, పోషకాలు ఇవన్నీ కూరల ద్వారా మీకు అందుతాయి. అందుకే మించి నాలుకకి విభిన్నమైనటువంటి రుచుల్ని ఆస్వాదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నం తక్కువ, కూరలు ఎక్కువ వడ్డించుకోండి. ఇక అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది, మానసిక స్థితి. ఆహారం తినేటప్పుడు ఈ మానసిక స్థితి ఎలా ఉండాలి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. కొంతమంది తినే ఆహారం టైంలోనే ఫుడ్ తినేటప్పుడు అన్ని విషయాలు తీసుకొచ్చేస్తారు. కొడుకుల్ని తిడతారు, తర్వాత అందరికీ క్లాసులు తీసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే ఆ వాతావరణం మొత్తం కూడా కలుషితం అవుతుంది. అలా కాకుండా మానసిక స్థితి ఎప్పుడు కూడా బాగుండాలి, ప్రశాంత వాతావరణం ఉండాలి. ఎందుకంటే ఆయుర్వేదం ఘృత పాత్ర న్యాయం అంటుంది. ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి ప్రభావితం అవుతాయి. అలాగే మానసిక స్థితి వల్ల శారీరక స్థితి, శారీరక స్థితి వల్ల మానసిక స్థితి, ఒకదాని వల్ల ఒకటి ప్రభావితం అవుతాయి. ఆహారం తిన్న తర్వాత అది అరగాలి. అంటే మనం ఏదో గుటుక్కుని మింగేసేసి అయిందనిపిస్తే అయిందని కాదు, అక్కడి నుంచి అది ప్రయాణం చేస్తుంది. కొన్ని వందల రకాల ఈ కెమికల్ కాంబినేషన్స్, తర్వాతనేమో ప్రాసెస్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, బయోకెమికల్ ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరగాలంటే దానికి కొంత పరిస్థితి అవసరం. అలాంటి పరిస్థితి ఉండాలి. అలాంటి పరిస్థితి ఉండాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. చూడండి, ఒకే రకమైన పని రెండు పనులు మీరు చేయలేరు. అంటే మీరు నవ్వుతూ తినలేరు, తింటూ నవ్వలేరు. ఇలాగ ఎందుకు అంటే ఒక పద్ధతి ఉండాలన్నమాట మనం తినేటప్పుడు. అలా కాకుండా మీరు ప్రశాంతంగా లేరనుకోండి, అప్పుడు ఆ ఇంటెస్టైన్స్ వేగంగా కదులుతాయి. అంటే ఈసోఫేగస్ దగ్గర నుంచి ఆమాశయం ఇవన్నీ కూడా వేగంగా కదులుతాయి. వేగంగా కదిలితే కావాల్సిన అమ్లాలు ఊరవు. దీంతో అరుగుదల తగ్గుతుంది. అరుగుదల తగ్గటం వల్ల అనేక రకాల ఇక్కట్లు, అంటే ఎసిడిటీలు, గ్యాస్లు ఇలాంటివే కాదు, ఒకసారి ఆ లోపల ఆమం పేరుకుపోయి వాటి నుంచి విష పదార్థాలు విడుదలై ఎలర్జీలు కూడా వస్తాయి. కాబట్టి అందుకే మానసికంగా ప్రశాంతంగా లేనప్పుడు మీరు తిని చూడండి, విపరీతమైనటువంటి అలజడి వస్తుంది, గ్యాస్ తయారవుతుంది, విరేచనాలు అవుతూ ఉంటాయి, పొట్ట ఉబ్బరింపు వస్తుంది, దద్దుర్లు ఇలాంటివి వస్తాయి. కాబట్టి ప్రశాంత వాతావరణం ముఖ్యం. ఎలాంటి ఉద్రేకాలు, కోపతాపాలు ఇలాంటివి లేకుండా చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉండేటువంటి మనసుతో తృప్తిగా భోజనం చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇక మరొక విషయం, ఈ ఆహారాల భౌతిక స్థితి ఎలా ఉండాలి, ఇది కూడా తెలుసుకోవాలి. కొంతమంది బాగా పొగలు గక్కుతూ ఉంటుంది ఆహారం, గబగబా గబగబా తినేస్తూ ఉంటారు. అయితే అలా రక్షణ కవచంలాగా మన శరీరం లోపల మ్యూకస్ మెంబ్రెన్స్ ఉంటాయి, అవి దెబ్బతింటాయి, తిని క్యాన్సర్లు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ పొగలు గక్కుతూ ఉండేటువంటి ఆహారం తినకూడదు. అలాగే మరొక విషయం, మరీ చప్పగా చల్లారిపోయి ఉండేటువంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. సద్యో ఆహారం అంటారు, అంటే అప్పుడే వండి వార్చినటువంటి ఆహారం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే కొద్దిగా ఆహారం వేడిగా ఉంటే మన ఈ టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా నాలుక మీద, ఈ రుచి గ్రాహకాలు అవి ఎక్స్పాండ్ అవుతాయి, అవి విస్తరిస్తాయి. విస్తరించినప్పుడు అదే ఆహారం మీకు చాలా రుచిగా కనిపిస్తుంది. అందుకే మీరు తిని చూడండి, కాస్త వేడివేడిగా ఉండేటటువంటి అన్నం, వేడివేడిగా కాస్త కరిగించినటువంటి నెయ్యి, అలాగే వేడిగా ఉండేటటువంటి కూరలు, ఇవి తిని చూడండి, చాలా రుచిగా ఉంటాయి. అదే సాయంత్రానికి అవి చల్లారిపోయి తినండి, రుచిగా ఉండవు. ఎక్కడ తేడా అంటే వేడి. ఆ వేడి వల్ల ఆ ఆహారాలు గుణాంతర ఆదానం చెందుతాయి, అంటే లోపలికి విలీనం అవుతాయి. విలీనం అవటం వల్ల ఆ ఆహారాల్లో ఉండేటువంటి పోషక తత్వాలు మీకు చక్కగా అందుతాయి. కాబట్టి గోరువెచ్చగా, వేడిగా ఉండేటువంటి, తాజాగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోండి. మరీ చల్లారి కానీ, మరీ పొగలు గక్కుతూ నాలుక కాలేంత ఆహారాన్ని కానీ తీసుకోకండి. ఇక ఆహారం తినాల్సినటువంటి క్రమం ఇది కూడా తెలుసుకోవాలి. మామూలుగా ఏ రకమైన అనారోగ్యాలు లేని వాళ్ళు మొదట స్వీట్తో స్టార్ట్ చేయాలి. ఏదన్నా ఏ స్వీట్ లేదనుకోండి, కాస్త బెల్లం ముక్కనైనా నోట్లో ఉంచుకొని తినొచ్చు. ఇలాగ స్వీట్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత పులుపుగా, ఆ తర్వాత ఉప్పగా ఉండేటటువంటి వస్తువులు తినాలి. ఎందుకు ఇది అంటే దీనికి ఒక రీజనింగ్ ఉంది. స్వీట్ ఏం చేస్తుంది అంటే ముందు తింటాం కదా, అందుకని అది నేరుగా కిందకి మనం తీసుకున్న తర్వాత వాతస్థానంలోకి వెళ్తుంది. అంటే కింద ఆ పేగులు, ఆ వాతస్థానం ఆ బొడ్డు దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ వాతం అక్కడ ఉంటుంది కదా, దాన్ని ప్యాసిఫై చేస్తుంది, దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అప్పుడు ఈ గ్యాసు, ఉబ్బరింపు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఎందుకంటే వాతం ప్రకోపిస్తే గ్యాస్ తయారవుతుంది.
ఆ తర్వాత అనేక ఇక్కట్లు, కడుపు నొప్పి ఇలాంటివి వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ముందు స్వీట్ తినాలి, ఆ తర్వాత పులుపు, ఆ తర్వాత ఉప్పు. ఇవన్నీ వాతాహారంగా పనిచేస్తాయి. ఆ తర్వాత మిగిలిన వాటిని తినాలి. ఇది రూల్. అయితే ఒకవేళ మీకు డైజెషన్ బాగాలేదనుకోండి, జీర్ణశక్తి తగినంతగా లేదనుకోండి, అప్పుడు ఈ స్వీట్ తోటి మీరు ఆహారాన్ని స్టార్ట్ చేస్తే అప్పుడు వెంటనే కడుపు నిండిపోతుంది, శాటిటీ. అప్పుడు ఇక భోజనానికి సరైన న్యాయం మీరు చేయలేకపోవచ్చు, మిగిలిన ఆహార పదార్థాలు మీరు తినలేకపోవచ్చు, ఒకవేళ మీకు డైజెషన్ సరిగ్గా లేకపోతే. అప్పుడు ఏం చేయాలంటే ముందు దానిమ్మ గింజలు తినండి, లేకపోతే టమాటా, ఇలాగా కాస్త పులుపుగా ఉండి పులుపు తీపితో ఉండేటటువంటి వీటితో తయారు చేసిన సూప్ తీసుకోండి. ఇలా తాగి అప్పుడు మిగిలిన ఆహార పదార్థాలను తీసుకుంటే అప్పుడు చక్కగా జీర్ణం అవుతుంది. అలాగే మరొక మంచి ట్రెడిషనల్ రెమెడీ ఉంది, ఉసిరికాయ తొక్కుడు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో నల్ల పచ్చడి అంటారు. ఉసిరికాయ ఈ పచ్చడిని కూడా ఎప్పటికప్పుడు కొత్తిమీర ఇలాంటివి కలిపి తాజాగా తాలింపు వేసుకోవాలి. ఉసిరికాయ మీకు రెడీగా ఉంటుంది, ఉసిరికాయ తొక్కు పచ్చడి. దీనికి ఫ్రెష్గా తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని భోజనంలో మొదటి ముద్దగా తినటం మంచిది. అప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఇది తింటే అన్ని దోషాలు హరిస్తుంది అని సుశ్రుతుడు చెప్పాడు. అలాగే మరొక చక్కని చికిత్సా సూత్రం ఉంది, భోజనాగ్రే సదా లవణ ఆర్ద్రక భక్షణం అని. అంటే అల్లం అలాగే సైంధవ లవణం ఈ రెండింటిని కలిపి నూరి అన్నంలో మొదటి ముద్ద, భోజనాగ్రే మొదటి ముద్దగా తిన్నారనుకోండి, నాలుక మీద జిగురు ఇలాంటివి పోతాయి. ఇక తర్వాత మీరు తినే ఏ ఆహారమైనా సరే అద్భుతమైన రుచిలో ఉంటుంది. కొంతమంది పేషెంట్ చెప్తూ ఉంటారు, ఏ తినాలన్నా చేదుగా ఆహారానికి రుచి తెలియట్లేదు డాక్టర్ గారు అని. అలాంటి వాళ్ళకి ఇది చక్కటి ఉపాయం. ఈ భోజనాగ్రే సదా లవణ ఆర్ద్రక భక్షణం అంటే అల్లం, ఆ తర్వాత ఈ సైంధవ లవణం కలిపి తినాలి. మంచి ఫలితం ఉంటుంది, అన్నం హితవు కలుగుతుంది. దీన్ని తింటే ఎలాంటి జబ్బులు రానియకుండా తీసుకున్న ఆహారం చక్కగా వంటబట్టేలా చేస్తుంది. ఈ అల్లం సైంధవ లవణం మిశ్రమంలో ఉసిరికాయ పచ్చడి కలుపుకొని తిన్నారనుకోండి, ఇంకా అమేజింగ్, చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. చూసారా, ఇలాగా ఏదో భోజనమే కదా గబగబా కానిద్దాం, కనీసం ఆ డ్రెస్ చేంజ్ చేసుకోకుండా కూడా మధ్యాహ్నం పూట గబగబా తింటారు, అలాగే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తినేది ఏదో చక్కగా మీకు మనసుకి అనువుగా తినండి, ఆహ్లాదంగా తినండి. అప్పుడు ఆ తిన్న ఆహారం వంటబడుతుంది. ఎందుకంటే మనకి జీవితంలో కొన్ని సరదాలు ఉంటాయి, కొన్ని ఆనందాలు ఉంటాయి. అలాంటి ఆనందంలో ఆహార సేవన ఒకటి. దాన్ని పూర్తిగా మీరు ఆనందిస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయుర్వేదం ఒక మహాసాగరం, దాంట్లో తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. కాబట్టి ప్రతి విషయం కూడా తార్కికంగా ఆలోచించి తెలుసుకుంటే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే కన్సల్టేషన్లో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విలువైన విషయాలు అనేకం ఇలా ఉన్నాయి. కాబట్టి దీనికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని ఈ విలువైన విషయాలు మీ స్నేహితులకి, అలాగే మీ బంధుమిత్రులకి, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి. అలాగే మరొక విషయం, ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు, సబ్స్క్రైబర్స్, ఆ తర్వాత వ్యూవర్స్, వీళ్ళంతా కూడా మా అడ్రస్ గురించి అడుగుతున్నారు, నన్ను కలవటం గురించి అడుగుతున్నారు. మా హాస్పిటల్ దాని పేరు రక్ష ఆయుర్వేదాలయ. ఇది హైదరాబాదులో కోకటిపల్లిలో ఉంటుంది. కోకటిపల్లి నుంచి మియాపూర్కి మధ్యలో మెట్రో ట్రైన్ పిల్లర్స్ ఉంటాయి, వాటికి నెంబర్లు ఉంటాయి. ఆ మెట్రో ట్రైన్ పిల్లర్ MYP 29. MYP అంటే అది ఆ మియాపూర్ తాలూకు కోడ్. MYP 29 ఎదురుగా ఒక ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్లోకి మనం ప్రవేశించడంతోనే ఎదురుగా మా ఈ రక్ష ఆయుర్వేదాలయ అనేది కనిపిస్తుంది. ఒకవేళ నన్ను కలవాలనుకుంటే మీ మొత్తం మెడికల్ రికార్డ్స్ తీసుకొని ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవచ్చు. ఇక్కడ ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.